వైఎస్సార్ జిల్లా బద్వేలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు. ఈ రోజున మేము బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో నాయకులు అందరం కలిసి చాలా సంతోషంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పార్టీ ఈ 15 సంవత్సరాలు పార్టీ కండువాను భుజం మీద వేసుకొని వైఎస్ఆర్ కుటుంబం అభిమానం గుండెల్లో నింపుకొని ఈ 15 సంవత్సరాలు ఈ పార్టీ వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ముందు కూడా ఈ రోజు పార్టీ ఒక అడుగు వెనక ఉండొచ్చు, ఈ రోజు అధికారం లేకపోవచ్చు, కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీ అజెండా వచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి అన్నది అదే దిశగా నడిచింది. 19 నుంచి 24 వరకు కూడా ప్రతినిత్యం కూడా మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారో అది 100% కూడా ఆయన డెలివరీ చేయగలిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. 2.72 lakhs of crores of rupees పేదల సంక్షేమానికి ఇవ్వడమే కాదు, విద్యకు 73,000 కోట్లు ఇవ్వడమే కాదు, వైద్యానికి మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, బోట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలా డెవలప్మెంట్ సంక్షేమాన్ని సమపాలనలో నడిపించి మంచి ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా 19 నుంచి 24 వరకు మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీ మునుపెన్నడూ జరగని డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ ని వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సెంచరీ ఫ్లై కంపెనీ కానీ, ఒక డయాలసిస్ యూనిట్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, టెంపుల్స్ కి డెవలప్మెంట్ కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక విజిబుల్ డెవలప్మెంట్ ని మా పార్టీ అధినాయకుడి అడుగుజాడల్లో ఈ బద్వేల్లో డెవలప్మెంట్ కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే మేము ఈ రోజు ఈ పార్టీని పూర్తిగా రాజకీయాలకు దూరంగా పెట్టాలని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుతంత్రాలు పడ్డారో మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లా, మన బద్వేల్ నియోజకవర్గం జగనన్నకు ఏ విధంగా మరి వెనక ఉండి ఈ పార్టీని ఆయనకు ఎంత గట్టి మద్దతు ఇచ్చినామో ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆనాడు జగనన్న మరి 2011లో పార్టీ స్థాపించి మన బద్వేల్కి వచ్చినప్పుడు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆయన వారి అమ్మగారు విజయమ్మ గారు పోటీ పెట్టినప్పుడు మరి ఎంత అఖండమైనటువంటి మెజారిటీనిచ్చి బద్వేల్ నియోజకవర్గం వారి వెనక ఏ విధంగా ఉన్నారో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనం బద్వేల్ నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా ఈ 15 సంవత్సరాలు కూడా మనం జగనన్నకు వెనక ఉండి మరి ఏ విధంగా ఆయన నడిపిస్తున్నామో ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతి నాయకునికి, ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మా గౌరవ శాసనసభ్యురాలు గారు చేతులెత్తి వారికి మేము నమస్కరించుకుంటున్నాం. కాబట్టి వారి మద్దతు ఎప్పుడు కూడా జగనన్నకు మరి ఈ పార్టీకి ఈ ప్రజలకు అండదండగా ఉంటుందని, వారి ద్వారా జగనన్న ద్వారా ఈ బద్వేల్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, ప్రజల పక్షాన్ని నిలిచి మేము ప్రజల కోసం మరొక్కసారి పునరంకితం చేస్తానని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరొక్కసారి
మా అభిమానం చాటుకుంటూ వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను.